ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆనెస్ట్‌గా చెప్తున్నా నాకేమనిపించిందిరా అంటే, కళ్యాణ్ పడాలా ఈ సీజన్ ఇన్ కేస్ కప్పు కొట్టకపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. హీ హాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సినిమాల్లో కాకపోయినా అట్‌లీస్ట్ వెబ్ సీరీసుల్లో గానీ, సీరియల్స్‌లో గానీ మంచి స్కోప్ ఉంది. ఆపర్చునిటీస్ పుష్కలంగా ఉంటాయి. ఎందుకురా అంటే కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ చేశాడు కళ్యాణ్. సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. కానీ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చలేదు. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రజలారా మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, నేను ఎలాగో గొడ్లిప్పే మాట్లాడతా. సో గొడ్లిప్పిసాను, చలికాలమైనా పర్లేదు, మీరు కూడా విప్పేయండి. సో నేను చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ పడాలా చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నాలాగే కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ చేశాడు అనిపిస్తే బలంగా లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే తనూజ ఎక్కడ మాస్టర్ మైండ్లా కనిపించిందో కూడా నేను చెప్తాను. ఆయన ప్రభంజనం గురించి కూడా మాట్లాడతాను. దానికంటే మాట్లాడేకంటే ముందు నేను ఆ తాగుబోతు బిగ్ బాస్ ఎడిటర్ గురించి మాట్లాడాలి. ఏవేవో ప్రోమో కట్లు వేస్తారు. ఇది కళ్యాణ్ పడాలా ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్, తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్కడ. మీరు అది ఎందుకు గుర్తించట్లేదు? ఆ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేసి ప్రోమోలో రిలీజ్ చేస్తుంటే ఎక్సలెంట్గా ఉందని కదా. ఓహో, అలా చేస్తే నెగిటివ్ రివ్యూలు వస్తాయనా, నెగిటివ్గా వస్తే కళ్యాణ్ పడాలకు ప్రాబ్లం అవుతుందనా? ఓహో, అందుకే ఈరోజు ప్రోమోలో కూడా వేయలేదు, నిన్న ఎపిసోడ్లో కూడా వేయలేదు, లైవ్లో కూడా లేపేశారు. అదే ఇటువంటి కంటెంట్లో సగం కంటెంట్ ఉన్నా, అది ఒకవేళ తనూజాకున్నా, ఇమాన్యుయల్కున్నా వేసేస్తారు. మీకు అస్సలు ఆగదు, ఆగదు. ప్రోమోలో వేసేస్తారు, మెయిన్ ఎపిసోడ్లో వేసేస్తారు, లైవ్లో వేసేస్తారు. కళ్యాణ్ పడాలి అది మాత్రం ఇంత భాస్కరాబాద్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. ఎంత పర్ఫార్మెన్స్, అసలు హార్ట్ఫుల్గా చెప్తున్నా, హీ డిడ్ ఏ పర్ఫార్మెన్స్. అయ్యప్ప స్వామి సాక్షిగా బ్రైట్ ఫ్యూచర్ ఉంది వెబ్ సిరీస్లో సెకండ్ లీడ్ క్యారెక్టర్ కింద కంపల్సరీగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఏంది అది ఆ పర్ఫార్మెన్స్? కళ్యాణ్ పిఆర్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ని చూస్తే జాలి అనిపిస్తుంది. మీరేమో కొట్టుకు సాతున్నారు, రక్తాలు చిందేస్తున్నారు, గొడ్డలు చించుకుంటున్నారు. అన్నీ ఎలా ఉన్నాడు అక్కడ. రోజా వచ్చేస్తుంది మాట్లాడితే. రాజా సినిమాలో వెంకటేష్ లాగా అవుట్ ఫోకస్లో ఇలా అవుతూ సౌందర్య గెలిస్తే సౌందర్య గెలుపులో ఆనందం చూసినట్టు, తనూజ విన్ అయితే తనూజ విన్నులో ఆనందం చూస్తున్నట్టు నటిస్తున్నాడు. అది నటన. ఇన్ఫ్యాక్ట్ మనోడే విన్ అవ్వాలి, విన్ అవ్వడం కోసం ఇదంతా చేస్తున్నాడు. ఇది ఒక యాక్టింగ్, ఇది ఒక రివర్స్ స్ట్రాటజీ యాక్టింగ్. ఇది అతి ఓవర్ యాక్షన్. ఇది ఒక నిబ్బాలు పర్ఫార్మెన్స్ చేసే సీరియల్. అలా చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ సార్. ఏమేనంటే అన్నామంటారు కానీ, ఆ వీక్లో ఏమి రిగ్రెట్రా ఫీల్ అయ్యావంటే ఓ 2-3 పాయింట్లు చెప్పి 4వ పాయింట్లో కూడా అక్కడ స్కోప్ లేదు. త్రివిక్రమ్ గారు అన్నాడు, స్కోప్ లేకపోయినా కూడా స్కోప్ క్రియేట్ చేశారు అన్నీ. తనూజ కూడా కళ్ళు తిరిగి పడిపోయింది కదా సార్, అన్నీ కలిపి ఈ వారంలో చాలా రిగ్రెట్. తనూజ కళ్ళు తిరిగి పడిపోయిన దానికి నీకు రిగ్రెట్ ఏంది స్వామి? అసలు కళ్ళు అమ్మ జీవితం. తనూజ కళ్ళు తిరిగి పడిపోతే నువ్వేటి చేస్తావు? నువ్వేమైనా తోసేవా? నువ్వేమైనా గిల్లేవా? నువ్వేమైనా గిచ్చేవా? లేకపోతే ఆమె ఏమైనా తాగిన నీటిలో ఏమైనా కలిపేవా? నీకేటి సంబంధం? ఆ టాస్క్లో అయినా నువ్వు ఉన్నావా? ఎప్పుడో వెళ్ళిపోయావు, ఫస్టే వెళ్ళిపోయావు, నవ్వుకుంటూ వెళ్ళిపోయావు కదా. అసలు నీకు దీనమ్మ టార్చర్. ఏమన్నా పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసా? నేను మొన్న చెప్పినట్టే, నాకు చిరాకు. ఒక విన్నర్ రేస్లో ఉన్నోడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే చిరాకు దొబ్బుతుంది. అతి మంచితనం, నేను చాలా మంచోని, ఆ అమ్మాయికి నేను ఒక లాయల్ ఫ్రెండ్ని, ఆ అమ్మాయి నా గెలుపు కంటే ఆ అమ్మాయి గెలుపులోనే నా గెలుపుని చూసుకుంటా అనే ఒక రివర్స్ స్ట్రాటజీ అప్లై చేసే ఒక తొక్కలో స్ట్రాటజీ అది. అర్థమవుతుందా? ఏంటా బొక్కలో 3 లక్షల లాజిక్? బుర్రా బుద్ధి ఉందా? నువ్వు కానీ వెళ్తే నువ్వేం చేస్తావు? నువ్వు అదే చేస్తావు కదా. నువ్వు అదే చేసి వచ్చి ఏం చేస్తావు? ఇదే ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తావా? లేదు. 3 లక్షలు నీకేం తక్కువైంది? 3 లక్షలు కట్ అయితే నీకు ఆ మాత్రం లేవా? ఏం మాట్లాడుతున్నావురా బాబు? ఎందుకే నేను నెబ్బాడ్డోలో నేను రిగ్రెట్ అవ్వట్లేదు అసలు. ఏం మాట్లాడుతున్నావు అసలు? 3 లక్షలు కట్ అయిపోతే నీ దగ్గర లేవంటావేంటి? మాకేమైనా మాకేమో ఫినాన్షియల్ కన్స్టెంట్స్ ఉన్నాయి, మాకు నువ్వు ఇవ్వవా? ఇప్పుడు హాల్ ఎందుకు ఇస్తారు? నువ్వెందుకు ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు? మనం ఎక్కడికి వచ్చావు? అది పిక్నిక్కా, బిగ్ బాస్ షోవా? ఏం మాట్లాడుతున్నావు? సపోజ్ రేపు పొద్దున 5th పొజిషన్ వాడు ఫస్ట్ పొజిషన్ వాడు 25 లక్షలు పట్టుకుని పోయాడు. నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నీకు 25 లక్షలే వచ్చాయని చెప్పి ఆడి ఇంటికి వెళ్ళి, అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్కి 25 లక్షలు సూట్ కేసు వచ్చింది, 3వ ప్లేస్లో పట్టుకెళ్ళిపోయాడు. ఓకే, సరిగ్గా వినండి, నిబ్బాగా లేనరు తిన్నంగా. పిఆర్ల గురించి చెప్తున్నా. నీకు 25 లక్షలు వచ్చిందని చెప్పి, అన్న 10 లక్షల్లో 15 లక్షలు ఇవ్వన్నా, ఆ మాత్రం ఇవ్వేటన్నా అని అడుగుతావా? ఆ 3 లక్షలకి ఆ దరిద్రపు కొట్టు లాజిక్ ఏంటి? అమ్మాయి అంత నీట్గా ఒక గేమర్లా, ఒక మాస్టర్ మైండ్తో, అది ఎవరు విన్ అవుతారో క్లారిటీ లేనప్పుడు
ప్రైజ్ మనీలో అమౌంట్ డిడక్ట్ చేయడం అన్యాయం. ఏదైనా ఫెయిర్గానే జరగాలి కాబట్టి ఆ 50 lakhsలో రూపాయి కూడా నేను టచ్ చేయను. నాకు మీరు ఇచ్చిన ఈ ఫ్రీ ఇమ్యూనిటీ కూడా వద్దు. ఆడియన్స్ ఓటుకి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను వెళ్తానని చెప్పి అంత బ్యూటిఫుల్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, నువ్వు చేస్తున్న నిబ్బా పర్ఫార్మెన్స్ ఏంటి? ఆ అమ్మాయి నీట్గా వచ్చి చెప్తుంటే సడన్గా సోఫా మీద నుంచి ఎందుకు వెళ్ళిపోతావు? నీకు ఎందుకు ఆ మూడు స్వింగులు? మళ్ళీ ఆ బొక్కలో ఎక్కడో కూర్చొని మళ్ళీ ఎందుకు ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్, భాస్కర్ పర్ఫార్మెన్సు? మళ్ళీ అమ్మాయి కూర్చుంటే మళ్ళీ కింద కూర్చుని పోవాలి, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ కదా. అందుకని చెప్పి అమ్మాయి కూర్చోగానే కింద కూర్చుని పోవాలి. ఎన్నిసార్లు అటుపక్క సంజన గారు వాళ్ళు ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు? ఎన్నిసార్లు నాగార్జున గారు ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు? అప్పుడు నీకు రెస్పెక్ట్, సెల్ఫ్ ఇవేమి, ఈ డిగ్నిటీ, బిహేవియర్ ఇవేం కనబడలే. లాస్ట్ వారాలకు వచ్చేసరికి అమ్మాయి కూర్చుంటే మనం కూర్చుని పోవాలి సాప్ మీద. ఇది నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకున్నా పర్లే, మీకు కూడా తెలుసు డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్ మీ వాడు చేస్తుంది భాస్కర్ పర్ఫార్మెన్స్ అని మీకు తెలుసు. నాకు నచ్చట్లే. ఏంటి ఆ దిగచారిపోతనం ఏంది, ఆ పప్పెట్లా ఏంది? లేకపోతే నువ్వు పప్పెట్టుగా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? నీకు 3 లక్షలు లేవా? నాకు 3 లక్షలు అడిగితే ఇవ్వా? ఎందుకురా మీరు వచ్చారు? 3 లక్షలు సర్దుకోవడానికి వచ్చారా? అమ్మాయికంటూ బుర్రలేదా? ఆ అమ్మాయి డెసిషన్ అమ్మాయి తీసుకుంటే తప్పే ఉంది. నువ్వు వెళ్ళినా అదే వేస్తావు కదా. అడిగితే ఏం చెప్తావు? న్యాయంగా వెళ్ళాలి, మా నాన్నగారు ఏం చెప్పారంటే ఎవరిని తొక్కి వెళ్ళకూడదు అన్నారు. సో ఎవరిదో మనీ మనకు తెలియలేనప్పుడు ఆ ప్రైజ్ మనీలో మనం రూపాయి ఎలా తీసుకుంటామని అంటావు కదా. అమ్మాయి అంటే అమ్మాయికి అక్కడ మార్కులు ఎక్కువ వచ్చేస్తాను ఆడియన్స్ దగ్గర, నేను ఎబ్బా పర్ఫార్మెన్స్ చేసు. నాకైతే అలానే అనిపించింది. కళ్యాణ్ వాస్ తిట్టుకున్న పర్లేదు, నేను నిజాలు మాట్లాడతా. ఏం బ్రో మా ఓడి మీద పడ్డామంటే మీ ఓడి పడేలా చేస్తున్నాడు. అక్కడ ఎవరు అలా చేసినా పడిపోతాను నేను. నా కళ్యాణ, నిమానా, ఇమాన్యులా, తనుజ లేదు, ఎవడు చేసిన పడిపోతా. మీ కూడా ఎక్కువ చేస్తున్నాడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఫినాలే ముందు కోరుకోండి వారం రోజులు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయకూడదని చెప్పి చేస్తే నేను వచ్చేస్తా. ఎవడు చేసిన వచ్చేస్తా. మనకు అలాంటి లేవు. వీళ్ళు పొగిడితే ఎక్కువ లైకులు వస్తాయి, వీళ్ళు పొగిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇవే లేవు. తనుజ ఓవర్ యాక్షన్ చేసినట్టు బొచ్చుడు వీడియోలు చేశాడు, అలానే ఉన్నాయి చూసుకోండి. ఎవడు చేసినా అసలు మనం తగ్గేది లేదు అక్కడ. మీ వాడు చాలా చేస్తున్నాడు, చాలా చేసేస్తున్నాడు. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అమ్మాయి రాగానే కింద కూర్చుని పోవడం, మాట్లాడితే ఏడిచేయడం గుంటలాగా. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు మన నాకు చెప్పు, నాకు చెప్పు, నువ్వు అర్జెంట్ చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎందుకు ఏడుపు వస్తుంది? ఒక పక్క ఇమాన్యుల్ ఓడిపోయినా ఏడుస్తావు, తనూజ ఓడిపోయినా ఏడుస్తావు, తనూజ గెలిచినా ఏడుస్తావు, తనూజ ప్రైజ్ మనీ తీసుకున్న ఏడుస్తావు, తనూజ ప్రైజ్ మనీ తీసుకోపోయినా ఏడుస్తావు, ఇద్దరు విన్ అవ్వాలంటావు, మళ్ళీ ఇమాన్యుల్కి ఎక్కువ హెల్ప్ చేయవు, తనూజకి హెల్ప్ చేస్తావు. తనూజ దగ్గరకు తనూజ వచ్చి అన్సీన్లో ఇమాన్యుల్గా నువ్వు నేను గెలాలంటే వద్దు నువ్వే గెలాలంటావు. మళ్ళీ ఇమాన్యుల్ ఓడిపోతే కప్పేసుకు మొత్తం హగ్గులు గిగ్గులు. ఏమిరా ఈ పర్ఫార్మెన్స్? ఎవడో చూడట్లేదు ఈ పర్ఫార్మెన్స్. మీ పిఆర్ గారు మీకు ఏవో ఇచ్చారు ఇంట్లోకి, అక్కడ డ్రెస్ కోడ్లు వచ్చేస్తాయి మరి హౌస్లో, చెప్పారు నువ్వు ఇలా వెళ్ళరా అని. మనోడు చంపేస్తున్నాడు పర్ఫార్మెన్స్తో. అది రివ్యూలకు అర్థమైపోద్ది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, భయపడి చెప్పరు. నేను భయపడను. వీళ్ళేదో అన్సబ్స్క్రైబులు చేసేస్తారని, వీళ్ళేదో డిస్లైక్లు కూడా వేస్తారని, వీళ్ళేదో చేసేస్తారని అసలు భయపడను. నచ్చలేదు. ప్లే లైక్ ఎ మ్యాన్. ఓకే, ఇలా వద్దు, ఈ సొంగాట వద్దు, ఈ నిర్భాతత్వం వద్దు, ఈ పర్ఫార్మెన్స్లు వద్దు, ఈ భాస్కర్ అవార్డులు వద్దు నీకు. నువ్వు అగ్ని పరీక్షకి ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏంటి ఆ 3 లక్షల ఆ లాజిక్ నీకైనా అర్థమైందా? చిప్పు దొబ్బేసిందా? రిగ్రెట్ ఏ వీక్లో రిగ్రెట్ అయ్యేవారంటే నువ్వు బొచ్చుడు చెప్పొచ్చు. 3వ వారం నేను అగ్ని పరీక్షలో టాప్లో ఉండేవాడిని సార్, నేను ఓటింగ్లో వస్తే నేను ఇలా గుంటల మధ్యలో తిరిగి సొంగ స్టార్ అయిపోవడం వల్ల 3వ వారం నేను బాటమ్ 2కి వెళ్ళిపోయాను. ఆ వీక్ సార్ నేను రిగ్రెట్ అయింది, నేను చెప్పాలా? అవి చెప్పం. తనూజ కళ్ళు తిరిగిందని నాకు రిగ్రెట్, తనూజకు వామిటింగ్లు అయ్యాని నాకు రిగ్రెట్, తనూజ తుమ్మిందని రిగ్రెట్, ఇమాన్యుల్ పిత్తాడని నాకు రిగ్రెట్. ఇవి నీ రిగ్రెట్లు. అన్నారా బాబు ఈ సీజన్ కూడా. నమస్కారం. మీకు ఏమనిపించిందో చెప్పండి. నాకు చిరాకు దొబ్బింది అసలు. ఇలాంటివి మాత్రం ప్రోమో కట్లు వేయరు. తనూజ వేసేస్తారు, డిమాండ్ భవన్ వేసేస్తారు, ఇమాన్యుల్ వేసేస్తారు, ఇవి వేసారు, కోసేస్తారు. మొదలు పెడదాం. అసలు మాట్లాడుకున్న అంశం ఇదొకటి. ఆ బొక్కలో రిగ్రెట్ వీక్ను, ఆ బొక్కలో ఫ్లాగ్లు ఇచ్చారు కదా, అక్కడ కూడా కొంచెం సేఫ్ ఆన్సర్లు ఇచ్చారు పిల్లలు. వీళ్ళు మారరు కూడా. చెప్పే కదా ఈ సీజన్లో ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అండ్ కన్నింగ్గానే వెళ్ళిపోతున్నారు. బట్ దిస్ మ్యాన్ కళ్యాణ పడాలా స్టాండ్స్ అవుట్ విత్ హిస్ భాస్కర్ పర్ఫార్మెన్స్. గివ్ హిమ్ ఎ సెల్యూట్. సోల్జర్కి సెల్యూట్ ఇవ్వండి. సో వీడియో చూసినప్పుడు లైక్ చేసి చూడండి, ఆ రెక్కనైతే లైక్ చేయండి, కుదిరితే ఐపో ఆప్షన్ ఇవ్వండి, విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम क्या है? कल्याण पड़ाला फैंस पवन है मेरा नाम. మీ ఊడి పేరే.
లేదు నా పేరు మీ కూడా పెట్టుకున్నాను, మీ కూడా కొన్ని పెద్ద నేను. సో ఆడియన్స్ వచ్చారమ్మా వచ్చారమ్మా వయ్యారి అన్నట్టు ఒకరు ఫేక్ యాక్సెంట్ ఏమనంటే మనోభావాలు దెబ్బతింటే సర్లే. ఆయన జెన్జీకి పైనగా ఏమిరా ఎంతగా తెగించారా మీరు, స్క్రీన్లో ఎక్కువసేపు కనబడడం కోసం ఏమైనా ఇంకా చెప్పండి రా. మీరు ఎల్కేజీలో ఉన్నట్టే ఉన్నారు సార్, అస్సలు ఎల్కేజీ స్టూడెంట్లోనే ఉన్నారు సార్ మీరు, చెప్పండి అది కూడా చెప్పండి. ఇంకొక బేబీలో ఉన్నారంట. జీవితం నాకు ఇలాగే అవ్వాలి. మన టీవీలో చెప్పా కదా, అయ్యగారు చేశారు భాస్కర్ పర్ఫార్మెన్స్. అక్క వచ్చి ఏదో చెప్పింది వినకుండా ఆ ఎస్బీఎస్సీ సినిమాలో పూలకుండా తన్నట్టు వెళ్ళిపోయాడు. ఎలా చేద్దాం పర్ఫార్మెన్స్ అని చెప్పి వంటగదికి వెళ్ళాడు. దాంట్లోని నీళ్ళు రావట్లే, ఇలా కాదు ఇక్కడ ఈ లైట్లు సెట్ అవ్వని చెప్పి ఆ మూలకి వెళ్ళిపోయాడు. మొదలెట్టాడు పర్ఫార్మెన్స్ వచ్చాక. అప్పుడు మిగిలిన ఈ ఇమాన్యుల్ ఏమో ఈడీట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, మనం కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి ఇమాన్యుల్ పర్ఫార్మెన్స్. డిమాండ్ పవన్ కూడా మనం కూడా పక్కన ఉండాలి, ఈడేదో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, మనం కూడా స్క్రీన్ ఫేస్ తీసుకుందని చెప్పి ఇమాన్యుల్. తనుజ అక్కూరుకుంటుందా, ఈడేంటి నేనేదో మాస్టర్ మైండ్ జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి ఇమ్యూనిటీని రివర్స్లో కొట్టి ఆ బాలు, అదే మాస్టర్ మైండ్ అంటే అక్కడ ఏం చేశాడు బిగ్ బాస్, పొరపాటున 3 లక్షలు అమ్మాయి తీసేసుకుంది అనుకోండి, నెగిటివ్ చేసేద్దాన్ని పెద్ద స్కెచ్ చేశాడు. తనుజ అదే రివర్స్లో లెగ్ ఫుట్తో దాన్ని, అదే ఎడంగాలతో దాన్ని బిగ్ బాస్కి చెక్ పెట్టింది. అది మాస్టర్ మైండ్ అంటే, ఇది నిబ్బతత్వం అంటే. వచ్చింది అక్క ఏమనుకుంటుంది, అందరూ ఆర్టిస్టులే కదా, నేను మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంటే అమ్మ ఈ నాకే బొక్కెట్టి ఈడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని చెప్పి అక్క కింద కూర్చుంటే మనోడు 3 పేజీలు ఎక్కువ చదివాడు. అమ్మో నువ్వు ఇక్కడ మళ్ళీ మార్కులు కొడేస్తావా, నేను మళ్ళీ మార్కులు కొడతాను మనోడు కింద కూర్చున్నాడు. అప్పుడు ఇమాన్యుల్ కింద కూర్చున్నాడు. బర్నిమా ఏమని ఊరుకుంటాడా, అమ్మో ఈ వారం అసలే మనం తేడాగా ఉన్నాం, ఓటింగ్లో లాస్ట్ మనమే వెళ్ళాలి. ఎవడు తగ్గలే. బట్ స్టాండ్అవుట్ అయిన పర్ఫార్మెన్స్ ఎవరిది, కళ్యాణ్ పడాలా, కమల్ హాసన్, ఎక్స్ట్రాడినరీ. అంతే నా ఒపీనియన్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. చచ్చిపోతారు ఇంక ఫ్యాన్స్. తర్వాత నాగార్జున గారు కంకర ఏం గట్టి పసేం లేదు ఎపిసోడ్లో. స్మితా గారు వచ్చారు, ఆమె ఆడిషన్ ఏమో చేసుకున్నారు, ప్రమోషన్ చేసుకున్నారు, నోయిలమై వచ్చారు, డ్యాన్స్ చేశారు, పాటలు వేసుకున్నారు, అయిపోయింది. తర్వాత డైరెక్టర్ పాపం 2 సంవత్సరాల ముందు కనబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కనబడ్డాడు పాపం. నెక్స్ట్ మన టీవీలో కూడా ఏదో కారు ప్రమోషన్, ఈ చిప్స్ ప్రమోషన్, బొక్క ప్రమోషను అవి అయిపోయి ఇంకేముంది. ఈ బొక్కలో 2 టాస్క్లు పెట్టారు, రెడ్ ఫ్లాగ్, ఎరుపు ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దాని తర్వాత వచ్చి రిగ్రెట్ అయిన వీక్ చెప్పాడు కదా, వామితో వచ్చిన దగ్గర పిత్తి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు, అయిపోయింది. ప్రభంజనం వెళ్ళిపోయాడు, మళ్ళీ పర్ఫార్మెన్స్, సైనింగ్ ఆఫ్, ఏవి వేసారు, ఏవి ఎక్స్ట్రాడినరీగా ఉంది, లేకపోయినా ఎక్స్ట్రాడినరీగా ఉందని అనాలి. అన్న బొగ్గేదే గోల్ లేదంటే అన్న ఎక్కడ కూడా సేఫ్, అందరూ బంగారమే, రండి సింగపూర్ మలేషియాకి వెళ్ళిపోదాం మసాజులకి అంటున్నాడు, అయిపోయింది. కొంచెం ఎలబరేటివ్గా మాట్లాడదాం. తనుజ వచ్చి నిన్న నైట్ అంతా మీతో మాటలు అనిపించుకోకూడదు అనుకున్నాను సార్, ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇంకా అలా అన్నాక నాగమయ్య ఏమంటాడు, అసలు పెద్ద గుండె కాబట్టి ఏం అనలేదు పాపం. ఇదే నా లైఫ్, లాస్ట్లో పోతుంది అన్నావు కదా, ఏమైందంటే లేదు సార్ మార్చుకున్నాను, ఇదే లైఫ్ అంటే నా అన్నీ కూడా మోటివేషన్. అదే నాగమయ్య మోటివేషన్ ఇచ్చారు. డెమాన్ ఫుల్ చిల్ మోడ్లో ఉన్నాడు అబ్బా, అదే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. రితుకి డెమాన్ ప్లస్, డెమాన్కి రితు మైనస్. రితు లేకపోయి ఉంటే వేరే లెక్క ఉంది. రితు లేకుండా మంచి పిఆర్ని పెట్టుకుంటే బాబు వేరే రేంజ్లో ఉండేవాడు. ఇంకా మనం అండూ చేయలేం కాబట్టి ఏం చేయలేం. ఇంకోటి డెమాన్ పవన్ భరణి లాస్ట్లో ఉంచారంట, అదే అదో పెద్ద స్కెచ్. ఓటింగ్లో ఏం డెమాన్ లాస్ట్ 2లో ఏం లేడు, అదో స్కెచ్, అది రేపు మాట్లాడదాం. నాగార్జున కూడా అదే రితు వెళ్ళిపోయి నువ్వు బాగా బెటర్ అయిపోయావు అంటే బాగుంది సార్ ఈ వీక్ అని చెప్పి మంచి నవదీప్ యాంగిల్ కనబడింది నాకు. నవదీప్ లాగా ఫస్ట్ నుంచి ఉంటుంటే బాగుంది, ఇంకేట్ చేయలేం. తర్వాత ట్రస్ట్ టాస్క్, ఎవరి మీద ట్రస్ట్ ఉందంటే ఆ గ్రీన్ ఫ్లాగ్ ఎట్టు, ట్రస్ట్ లేనివాడికి రెడ్ ఫ్లాగ్ ఎట్టు. ఇది అది తప్పిలు అన్నీ మాట్లాడారు. సంజన వచ్చి ఇమాన్యుల్ ట్రస్ట్ అంటారు, అన్నీ ఫ్లిప్లే. ఏమనంటే డే 1 నుంచి అని చెప్తారు, మనం ఏం మాట్లాడకూడదు. ఇంకా లాస్ట్ వీకే ఇమాన్యుల్ నేను నమ్మలేను అన్నది. ఇప్పుడు సరే ఇమాన్యుల్ కూడా అంతే, అమ్మ నాకు గ్రీన్ ఇచ్చాక నేను అమ్మకి ఇవ్వకపోతే ఎలాగా. మామూలుగా ఇమాన్యుల్ కళ్యాణ్ పడాలా చేసిన అతికి ఇమాన్యుల్ ఎవరికి ఇవ్వాలి, కళ్యాణ్కి ఇవ్వాలి, ఆరు తనూజాకి ఇవ్వాలి. ఈ వారం అంతా నించుంటారా, నన్ను నమ్మిందిరా మీ ఫ్రెండ్స్. కానీ ఎందుకు ఇచ్చారు, ఇవే గేమర్స్ తాలూకు లక్షణం, నేర్చుకోవాలి మీరు. సంజనాకి పడట్లేదు కాబట్టి ఆడుతూ తమలపాకి ఇద్దరు ఇచ్చుకున్నారు. ఈ వీక్ హార్డ్ హిట్ సార్, హార్డ్ హిట్. బర్నిమాయి వచ్చి సుమన్ శెట్టికి ఇచ్చాడు, ఇది ఎలాగో తెలిసింది. డెమోన్ నాకు ఆయనకి థింకింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, ఆయన కూడా అలాగే ఇచ్చాడు. సుమన్ శెట్టి ఏవి బర్ని అదే ఆ కామెడీ వేసేది ఎందుకు వేసాడు తెలుసా, వీళ్ళు ఎలాగో పోతున్నారని చెప్పి పాపం వేసారు పిల్లలకి, అంతే, అంతకుమించి చేయలేదు. డెమాన్ మాయి వచ్చి ఎస్ ఇమాన్యుల్ సార్, ఎస్ అంటే ట్రస్ట్ ఇమాన్యుల్ అంటే, నో వచ్చి బర్నీ సార్, 2 సార్లు ట్రస్ట్ పోయింది, బెడ్ మీద నుంచి చూసేయడం ఇలాంటి నామినేషన్లు అన్నెసెసరీగా వేసేయడం ఇవన్నీ. కళ్యాణ్ వచ్చి ఆబ్వియస్గా ఇంకేం తెలుసు కదా, బండి మామూలుగా ఉండదు బండి, హార్స్ పవర్. ఎస్ వచ్చి తనూజ,
నో వచ్చేసరికి డిమాండ్ పవన్. అది ఇక్కడ కూడా మంచి పని చేశాడు డిమాండ్ పవన్. నాగమాయ అది బాగా ఫ్రీ అయిపోయావు పవన్, బాగా ఫ్రీ అయిపోయావు. ఇమాన్యుల్ వేస్తే సంజన, ఇది గేమర్ తాలూకు లక్షణం. లేకపోతే కళ్యాణ్కి ఎదురు నువ్వు వచ్చి బర్నీ ఈ మధ్య రీఎంట్రీ తర్వాత కొంచెం పడట్లేదు సార్, ఆ టైట్ హగ్ మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మరి ఈయన ఎవరిని హగ్ చేసుకుంటాడు ఈయన. తర్వాత తనుజాకి నాగార్జున 5 lakhs కట్ అవుతుంది, ఓకేనా, ఇది పర్ఫార్మెన్స్ వద్దు సార్ అని ఆమె అలాగా అంటది. అయిపోయిన తర్వాత మళ్ళీ 3 lakhs ఎక్స్ట్రా ఎత్తే తీసుకుంటావు అంటే తీసుకున్నా, మరి ఇప్పుడు ఓటపిల్ని గుర్తు అదే ఇమ్యూనిటీ గుర్తులేదంటే అమ్మాయి లాజిక్ అమౌంట్ ప్లస్ అయితే మంచిదే కదా, అమౌంట్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అమ్మాయి మోటు. అండ్ నేను అలా డిస్టర్బ్ చేయకుండా అది కాదు అంటే నేను ఓట్ల ద్వారా వెళ్తానని. అయినా కూడా ఇక్కడ లాక్ చేద్దాం అనుకున్నాను. అమ్మాయి అయినా కూడా చాలా తెలివిగా చెప్పింది, ప్లస్ అయితే హెల్ప్ అవుతుంది కదా సార్, నాకు కాకపోయినా ఎవరికి వచ్చినా అంటే నీకు రాదనుకుంటున్నావు అంటే ఎలా చెప్తాడు ఆ అమ్మాయికి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉన్నా నాకే వస్తుంది అని చెప్తాదా? ఎంతో ఆ స్క్రిప్ట్ రైటర్ అనాలి, క్వశ్చన్లు ఇచ్చేవాడిని అనాలి. ఎస్ కళ్యాణ్, నో సంజన. ఆవిడ ఏం లేదు సార్, మంచిగా ఉంటే బాగుంటుంది, ఆమె ఏమైనా తప్పులు చేస్తే చెప్తే మాత్రం ఇంక చంద్రముఖిలో మీదడిపోతుంది అని చెప్పింది. ఈ వీక్లో కూడా అలాగే సార్, ఇమాన్యుల్తో బాండ్ ఉంది, నామినేట్ చేయను అన్నది, తర్వాత హౌస్ ఎప్పీల్ అన్నది, మా మీద సేఫ్గా తోసేసింది, తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇమాన్యుల్ అన్నారు సార్. నాకు అది నచ్చలేదు సార్, అందుకే నేను ఎక్స్పోజ్ చేశాను సార్. వాళ్ళిద్దరూ కాస్త బిందులు కూడా ఆడుకున్నారు, తర్వాత మళ్ళీ సెటరేట్ అయిపోయారు. ఈ వారం అందరూ పర్ఫార్మెన్స్లు చేశారు, అందరూ ఫ్లిప్పులు చేశారు. తనుజ ఫ్లిప్ చేసింది, సంజన ఫ్లిప్ చేసింది, ఇమాన్యుల్ ఫ్లిప్ చేశారు, అందరూ 7 ఫ్లిప్పులు చేశారు. అది నామినేషన్లో నేనేం తీసుకుందానంటే అది కూడా ఉందని ఓపెన్గా చెప్పింది అక్క. తర్వాత ఇమాన్యుల్ నీకేమనిపించింది? ఆయన మొత్తం పారాగ్రాఫ్ అంతా చెప్పాడు. నేను యాక్చువల్గా మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాను సార్, చెప్పిన తర్వాత కూడా ఆమె డెమాన్ సెలెక్ట్ చేసుకుంది, అది కరెక్టే. ప్రాసెస్ చెప్పినా కూడా ఆమె ఈగోకి డెమాన్ సెలెక్ట్ చేసుకుంది. ఆమె బర్నీనో సుమన్ శెట్టినో సెలెక్ట్ చేసుకుంటే అసలు వేరే లెక్క ఉంది. సంజన దానికి ఒక బుల్షిట్ లాజిక్ ఇచ్చింది. తర్వాత ఇది సార్ తనూజ చేసింది నాకు నచ్చలేదు సార్, ఆమె మాట ఇచ్చిందంటే మరి నువ్వు నామినేషన్ ముందప్పుడు డెమాన్కి ఒక పేరు చెప్పి నువ్వు ఇంకో పేరు చెప్పావు, అది మరి కాదా అని గట్టి రాడ్ అది. తర్వాత నాగార్జున వచ్చేసరికి ఇమాన్యుల్ దగ్గరికి ఫోన్ అన్నావు, మరి నువ్వు ఏ మొఖం ఇదేది ఏం రాసిన ఇది నువ్వు గిన్నెపోట్లు అంటున్నావు కదా, మరి నువ్వు ఇమాన్యుల్ అసలు టచ్ చేయను కూడా ప్లాంక్ టాస్క్లో నువ్వే కదా ఫస్ట్ ఇసురు దొబ్బావు, మరి నువ్వు ఆడితే ఆట వేరే వాళ్ళు ఆడితే బాటా కాదు కదా, అది కూడా ఆటయే కదా అని చెప్పి మన నాగార్జున గారు టాటా చెప్పారు. తర్వాత సుమన్ శెట్టి, బర్నీ గారు సార్, ట్రస్ట్ బర్నీ సార్. నో వచ్చి ఇమాన్యుల్ సార్, కొంచెం తగ్గింది 7th వీక్ తర్వాత, సపోర్ట్ కూడా తగ్గింది. సపోర్ట్ ఎందుకే చేస్తాడు, సపోర్ట్ సరేలేదు, ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. తర్వాత ఇంకో టాస్క్ రిగ్రెట్ వీక్. సుమన్ శెట్టి అన్నకి 10వ వారం రెగ్రెట్, 11వ వారం రెగ్రెట్ అంట. 10వ వారం నిఖిల్ లాంటి జెన్యూన్ పర్సన్ని నేను నామినేట్ చేశాను సార్, వెళ్ళిపోయాడు, నా వల్ల వెళ్ళిపోయాడు అంటే అలా అయితే ఎన్ని వారాలు చెప్పాలో. అన్నీ నామినేట్ చేయడం వల్ల మనీషన్ని వెళ్ళిపోయాడు, అన్నీ నామినేట్ చేయడం వల్ల ప్రియాకి వెళ్ళిపోయింది, అన్నీ నామినేట్ చేయడం వల్ల ఈ నిఖిల్మాయి వెళ్ళిపోయాడు, అన్నీ నామినేట్ చేయడం వల్ల ఎవరో వెళ్ళిపోయారు అనుకుంటా, దివ్యనికితో ఎవరో ఎంతమందిని పంపించారు. అన్నీకి ఇది ఒకటే గుర్తుంది పాపం. ఫ్యామిలీ వీక్లో కూడా కొంచెం చేంజ్ తెలుసుకున్నాను సార్, ఏం మారాలో అని చెప్పి. తనూజ వచ్చి వీక్స్ ఆన్ బర్నీ సార్, వీక్స్ ఆన్ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు 6th వీక్లో అది అందరూ వచ్చి బాండు అన్నారు కదా సార్, దానివల్ల ఎలిమినేట్ అయిపోయారని చెప్పి ఆ రెగ్రెట్ ఉండే సార్. నేను కూడా ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా చేంజ్ అయ్యాను సార్, మంచి బూస్ట్ వచ్చింది సార్, ఎలాగైనా కప్పు కొట్టాలనుకున్నాను సార్ అని చెప్పి అక్కడ కూడా కళ్యాణ్ చెప్పేస్తున్నాడు, ఇది ఇంకా నా వల్ల కాదు, కానీ యుద్ధం కూడా ఆ తర్వాత ఆగిపోద్ది. ఇమాన్యుల్ వీక్ 7 ఆ స్లిప్పుల నామినేషన్ సార్ కళ్యాణ్కి ఇచ్చాను కదా, నేను తనకి చేయమన్నాను, అతను అది నాకు దానివల్ల నాకు తనుజకి కొంచెం అయింది, దాని బదులు నేనే చేసిందును, అతనికి నేనే ఏదో చేయమన్నట్టు వచ్చిందంటే నువ్వు ఇండైరెక్ట్గా చెప్పింది అదే కదా అన్న, ఇది ఫ్లిప్పు. అక్కడ ఇమాన్యుల్కి తనుజ నామినేట్ చేయాలని ఉంది, కళ్యాణ్ దగ్గర బలమైన నామినేషన్ పాయింట్ ఉందని చెప్పి చేయమన్నాడు, మా మొక్క ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ చేస్తుంది. చెప్పాను కదా అందరూ యాక్టర్లు ఇక్కడ. కళ్యాణ్ వీక్ 7 ఆ వీక్ అంతా ఏదో సరే ఏదో అవుతుంది, నామినేషన్లో నేను ఒకటి చేశాను, ముందు వీక్ కన్ఫెషన్ రూమ్లో మీకు తీసుకెళ్ళారు, తర్వాత తనూజ కళ్ళు తిరిగి పడిపోవడం, అవన్నీ కలిపి ఆ వీక్ రెగ్రెట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ వీక్ రెగ్రెట్ అవ్వడంలో ఈ పాయింట్ ఎందుకు తెలియదు, మీరే చెప్పాలి. బర్నీ గారు వీక్ 5 బెడ్ టాస్క్ ఇక్కడ బాగా అనిపించాడు అబ్బాయిన, ఇక్కడ నాకు రెస్పెక్ట్ పెరిగింది, ఇక్కడ మళ్ళీ 3 మెట్లు అయినాయి, ఎక్కారు, కాకపోతే మళ్ళీ మెట్లు దిగి ఎలిమినేట్ అయిపోయారు పాపం. కానీ శ్రీజాకి సారీ చెప్పారు చూసారు, అంత నేషనల్ టెలివిజన్లో అవసరం లేదు కానీ చెప్పారు, టూ గుడ్ అనిపించింది, వెరీ గుడ్. వీక్ 8లో గేమ్ చేంజ్ చేశాను, కూతురు లేదు తొక్కలేదు అని చెప్పి వెరీ గుడ్. సంజన వీక్ 11 సార్, రితుకి నాకు ఆర్గ్యుమెంట్ అయింది, నేను అక్కడ కొంచెం అదుపు తప్పాను, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ దట్ సార్, మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అని చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ నాగమా ఇప్పుడు బాంబే ఇచ్చారు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి,
సో మన శెట్టి ప్రపంచం ఒకటి అంతే, అందరూ వీడ్కోలు ఇచ్చారు. ఒక్క వారం ఉన్నప్పుడు అంత ఎమోషన్స్ రావు. సరే ఇంకా నేను ఎవడి ఎమోషన్లు ఏమి అన్ను కానీ వెళ్ళిపోయారు. ఆయన ఏవి వేశారు, బాగుంది సార్, నిజంగానే బాగుంది. ఏవి అలా ఉంది. ఆయన గోల్డ్ ఎవరు కోల్ ఎవరు అంటే బొగ్గు ఎవరు చెప్పనన్నాడు ఆయన. బొగ్గు కూడా బంగారం లాంటిదే, చెప్పుంటే బాగున్నాను. బంగారం బర్నిషార్ అందరూ మంచోలే అని చెప్తే ఒక్కొక్కరి గురించి మంచిగా చెప్పమంటే డెమోన్ పవన్ జాగ్రత్త, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు, కమ్ అవుట్ సైడ్ వి విల్ గో లిక్కర్ షాప్. సారీ అదేం చెప్పలేదు, బట్ అదే అనుకుంటా. తర్వాత సంజన సిస్టర్, దొంగతనాలు చెయ్యొద్దు, మా ఓన్ సిస్టర్ అయిపోతున్నారు, అందుకే ప్రతి వారం నామినేషన్ చేయడం మీ ఓన్ సిస్టర్. డోంట్ క్రై సిస్టర్, బాటిల్ కూడా ఇష్టరిక, ఓకేనా. ఇమాన్యుయల్ గుర్తుందిగా ఏమో, ఏం గుర్తుంది? మీ ఇద్దరికి గుర్తుంటే సరిపోద్దా? ఆడియన్స్కి గుర్తుండాలిగా, చెప్పాలిగా, మీరు చెప్పరు. కళ్యాణ్ కమాన్ కళ్యాణ్ కప్పు కొట్టాలి. అయితే ఓటు బ్యాంక్ మీరు వెళ్ళగానే మీ ఓట్లు కళ్యాణ్కి. సరే వేసుకోండి మీ ఓట్లు కళ్యాణ్కి, బర్నీ ఓట్లు తనుజాకి. పాపం ఉన్న ఇమాన్యుల్, సంజన, డిమాను, పప్పలు. నెక్స్ట్ తనుజ, నా బంగారు తల్లి శరణ్, నేను మా పాపను కూడా అలాగే పిలుస్తాను, బాగా ఆడమ్మా. ఓకే. బర్నీ గారు లెగిసిపోయారు, అక్కడ స్కోప్ లేదు, మళ్ళీ లెగిశారు. ఇంకా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్దాం అనుకున్నా. పాపం ఆయన ఎందుకు చెప్దాం అనుకున్నా, అది ఓట్లు కన్వర్ట్ అవ్వవు, మీరు కూడా సాయంత్రం వెళ్ళిపోవాలి. దట్స్ ద ఐరనీ. ఓకే. ఈ హౌస్లోని నీ నుంచి చాలా నేర్చుకున్నా. నాకంటే చిన్నోడైనా నేను నిన్ను అన్నా అంట, నువ్వు సెలబ్రిటీలో బిహేవ్ చేయలేదు. డే 1 నుంచి ఒకటే బెట్ సార్, సూపర్ సార్, తోప్ సార్, అయిపోయిందా బట్టరింగ్ అంట. నాగమామ రేపు 1 మోర్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి, యాక్చువల్గా సేవింగ్ జరగలే, సేవింగ్లో రేపు ఉంటుంది. ఫస్ట్ సేవింగ్ ఇమాన్యుల్ అవుతాడు, సో సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుల్ అవుతాడు. నెక్స్ట్ సేవింగ్ తనుజ, దాని తర్వాత సంజన, తర్వాత లాస్ట్లో డిమోనో బర్నీ ఉంటే డిమోనో, అలా టాప్ 5. రేపు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతే గట్టి గుద్దేసుకోండి ఓట్లు, ఓకేనా. ఈ వీడియో పైన మీ ఆనెస్ట్ స్పందన ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే హ్యాష్టీజ్గా గుడ్లిప్ చెప్పేసాను, ఇంక మీ ఇష్టం. వీడియో మీకు ఎక్కడ షేర్ చేసుకుంటారో చేసుకుని, నేను ఎటువంటి కాపీ రైట్స్ ఏమమ్మా, చాలా ఫెయిర్గా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మళ్ళీ రేపు అప్డేట్స్తో మాట్లాడదాం. సభకు నమస్కారం, ధన్యవాద్. హై.